ఆహ్వానం పలుకుతూ మీకు అందరికి వచ్చినందుకు కూడా సక్సెస్ చేసినందుకు కూడా ఇవాళ చూడు మన సభలో ఒక ముగ్గురు వైస్ ఛాన్సలర్ ఉన్నారు. చాలా యాదృచ్ఛికమైన విషయం. ఎందుకంటే మా భట్టు సత్యనారాయణ నా బాల్యమిత్రుడు, నా మిత్రుడిని నేను గౌరవించుకోవాలని పిలుచుకున్నాను, వచ్చిండు. వారితో పాటు మా నిత్యానంద వచ్చిండు. ఆ నిత్యానంద అంటే ఆ పేరులోనే ఉంది గొప్పతనము. మా కావేరిని పరిచయం చేసిండు, మా కావేరి తెలుగు దేశానికి పరిచయం చేసిండు. ఇంగ్లీష్ వర్డ్స్ కూడా యూజ్ చేయండి She understands. Alright, I have said. So Nityananda is a great person. He introduced, or I said, you are the God said messenger. And no, our Nityananda is the messenger. And she said, so I'm giving 2 awards for her original book, Peeping Through My Window, and the translated book translated by our Vice Chancellor and good friend, మంచి మిత్రులు. అలాంటి వాళ్ళు దొరకరండి. నిజంగా వారు ఎప్పుడు కూడా అలా ఫీల్ కాలే. వారు కూడా అంత మంచి మిత్రులు. మరి వారి మిత్రులు మా ఉమేష్ గారు వచ్చారు. నిజంగా సత్యనారాయణ అంటే లక్ష్మీనారాయణ వస్తామని చెప్పినా అంటే 12 రోజులు హైదరాబాద్లో నేను కలవలేదు. నిన్న వెళ్ళి కలిసి వారి అపాయింట్మెంట్ తీసుకొని ఇలా ఇంక్లూడ్ చేసి, ఇంక్లూడింగ్ మెమంటో ఆల్సో ప్రిపేర్డ్ రియల్లీ అండర్ ది బ్యానర్ ఆఫ్ జై శ్రీరామ్. ప్రేమతో మీ ఇద్దరికి అంటే మా బోయినపల్లి హనుమంతరావు గారు ఉన్నారంటే నాకు చాలా ఆత్మీయులు. వారి నాన్నగారు కానీ వారు కానీ చాలా ఆత్మీయులు. ఇగో మా అక్కడ కూర్చున్న ఈ పెద్ద మనిషి మా కొండూరు జగన్మోహన్ రావు. వారి ప్రేమను నిజంగా పొందడము అది అదృష్టం. వారు చూడు ఏదో యాదృచ్ఛికంగా వారు ప్రేమతో మా ఇంటికి వచ్చారు, మా డైరీకి వచ్చారు. వారి మంచితనం చూసి మీకు ఒక పుస్తకం అంకితం ఇస్తానని చెప్పాను. నాకు నచ్చితే చెప్తా. అది వాయిదా వాటికి ఇక్కడికి వచ్చింది, ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసుకోవడానికి వచ్చింది అనిపించింది. సార్ ఇట్లా చేస్తున్నా సార్ ఈసారి తప్పనిసరిగా అంటే ఓకే లక్ష్మీనారాయణ అన్నాడు. మరి ఎప్పుడు చేసినా ఈ వేదిక మీద గ్రాండ్గా చేసిండు. ఇవాళ మాకు మరి ఇంత మంచి వేదిక ఇచ్చి మీ ఓటలే అనుకోండి లక్ష్మీనారాయణ అంత ప్రేమతో చెప్పి వారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి అంకితం ఇస్తానన్నాను, అంకితం ఇచ్చాను. మంచి సన్మాన పత్రం రాశాను. 1 కాదు 2 రాశాను. 2 ఏళ్ల కింద రాసింది 1 ఉంది పద్యాలు. అది మళ్ళీ పర్ఫెక్ట్ వారి లైఫ్ ప్రాజెక్ట్ ఇచ్చాను. మంచి సన్మాన పత్రం రాసినాను. మా కావేరి ఉంది, మా రామకృష్ణ ప్రిన్సిపాల్ ఉన్నారు, మా గులాబీల మల్లారెడ్డి కూడా 2 ఏళ్ల కింద మీకు సన్మానం. ఎందుకంటే మంచి లాయర్ అండి, మానవతావాది, గొప్ప లాయర్ మన కరీంనగర్ జిల్లా. వారికి కూడా నేను ఎప్పుడో రాసిన సన్మానాన్ని ఇయ్యాలా చేస్తున్నాను. అట్లనే మా హరిదాసు నా పుస్తకాలకు 3-4 రాశారు. ఇప్పుడు కూడా మా చార్ధామ్ యాత్రకు రాశారు. మా నాగేంద్ర శర్మ అయితే మాకు కుడి భుజము ఎడమ భుజము లాగా ఉండి నాతో ప్రయాణం చేస్తున్న వారు మా సెక్రటరీ. మా తండ హరీష్ గౌడు ఎక్కడి నుంచి ఉంటే నల్లగొండ, అది హైదరాబాద్ నుంచి వచ్చిండు. యువ కవి. ఈ మౌన సముద్రం ఇప్పుడు వచ్చినప్పుడు నిజంగా అప్పుడు 4 రాశారు, మధ్యలో 4 రాశారు, ఇప్పుడు 4 రాశారు. 12 మంది వాటి అభిప్రాయాలతో వేసినాను. అందులో వీరు ఒకరు. తర్వాత మా రమేష్ నారాయణ గ్రేట్ పర్సన్. మా నిత్యానందరావు గారికి మేము విన్నపిస్తున్నాము. తెలుగుదేశంలో 45 పుస్తకాలను ఇంగ్లీష్లోకి అనువాదం చేసిన రచయిత లేడు. పాపం వారికి ఎవరు కూడా ఎప్పుడు అవార్డు ఇవ్వలేదు. మరి అవార్డు కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుల పుస్తకాలు కూడా అనువాదం చేశారు, వారు ఎవరు సూచించలేదు. దయచేసి మీ హయాంలో మా రమేష్ నారాయణ గారికి అవ్వ పుస్తకానికి ఇవ్వచ్చు. అది 2022లో వచ్చింది. వారికి ఒక 43 పుస్తకాలను కాదు, ఇంకా వారు వేరే పుస్తకాలు కూడా రాశారు. మరి వారికి సభాముఖంగా మీ అందరి కరతాల ధ్వనులతో వారికి ఢిల్లీ యూనివర్సిటీ అవార్డు వారి హయాంలో రావాలని మేము విన్నపిస్తున్నాము. వారికి స్వాగత వచనం పలుకుతున్నాము. తర్వాత మా రఘుశ్రీ హైదరాబాద్ మానస ఆర్ట్స్ ఏదన్నా సభ ఉంటే హైదరాబాద్లో వారిని సంప్రదించండి, మంచిగా జరిపిస్తారు. నా మిత్రుడు ఇలా వచ్చిండ్రు. మరి మీ అందరికీ మా కార్యవర్గ సభ్యులు, ఆత్మీయ మిత్రులు, దయచేసి పేరు చెప్పలేదని మర్చిపోవద్దు. మీ అందరికీ స్వాగతం చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.